గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025కి భారత్ కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈరోజు దుబాయ్ వేదికగా భారత్తో పాటు కివీస్ అనే తలపనున్నది. దీనికి సర్వం సిద్ధమైంది. ప్రపంచమంతా ఉత్కంఠగా నెలకొన్నది. ఇప్పటికే వరుస విజయాలతో భారత్ వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నది. ఇప్పుడు టైటిల్ సొంతం చేసుకోవడానికి మొత్తం సర్వం సిద్ధమైంది. ఫైనల్ పోర్ కోసం అందరు ఎంతో ఉత్కంఠగా అందరు ఎంత ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. ప్రస్తుతం నేను పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. పరేడ్ గ్రౌండ్లో అందరూ కూడా ఒకవైపు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది. ఇప్పటికే 4 విజయాలు వరుసగా తన ఖాతాలోకి వేసుకుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఫైనల్ ఫైట్లో మనమే నెగ్గుతామంటూ ప్రతి ఒక్కరూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2:30కి అందరూ కూడా టీవీలో కత్తికోపోయే సమయం వచ్చింది. మొత్తం మీద ఎక్కడ చూసినా భారత్కి మొత్తం నీరాజాలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడించి ఏంటి ఈరోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? డెఫినెట్గా ఇండియానే గెలిచిద్ది. ఎందుకంటే వీ హ్యావ్ గుడ్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే సేమ్ పిచ్ మీద గత 4 మ్యాచెస్ గెలిచాం కాబట్టి డెఫినెట్గా మనమే గెలుస్తాము. సో టాస్ కూడా మనమే ఓడిపోతాము. కంపల్సరీగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు. డెఫినెట్గా వాళ్ళైతే కంపల్సరీ 250 లోపల మన ఇండియా వాళ్ళు కట్టడి చేస్తారు. డెఫినెట్గా ఇండియా గోయింగ్ టు విన్ ద మ్యాచ్. డెఫినెట్గా దుబాయ్ పిచ్ మనకి ఎందుకంటే ప్రీవియస్ 4 మ్యాచెస్ ఏం ఆడాము సేమ్ పిచ్ మీద ఆడుతున్నాం కాబట్టి డెఫినెట్గా దాంట్లో మన స్పిన్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా దే విల్ డూ ద మ్యాజిక్ ఆన్ ద పిచ్. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ టుడే. అంటే మన మ్యాచ్ బలాలేంటి? బలాలు ఏమి లేవు. ఓపెనింగ్ ఆర్డర్ రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్, కోహ్లీ. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా అండ్ జడేజా మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ యూనిట్ కూడా బాగానే ఉంది. అక్షర్దీప్, అలాగే షమి. సో హర్షిత్ రాణా. స్పిన్నర్స్లో అయితే ఇటు మన ముగ్గురు ఉన్నారు. అక్షర్ పటేల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో నో నీడ్ టు టెల్ అబౌట్ దిస్ ఆల్ థింగ్స్. సో ఇండియా గోయింగ్ టు విన్ ద మ్యాచ్ టునైట్ అండ్ వీఆర్ లిఫ్టింగ్ సెకండ్ టైం ఛాంపియన్ ట్రోఫీ. థర్డ్ టైం ఆఫ్టర్ గంగోలీ, నెక్స్ట్ ధోని, నెక్స్ట్ రోహిత్ శర్మ. దట్స్ ఇట్. మన విరాట్ కోహ్లీ చాలా స్మార్ట్గా ఆడారు. మొత్తం సింగిల్స్కి పరిమితం అవుతూ కూడా ఎక్కువ రన్స్ చేశారు. ఎక్కడ కూడా సిక్స్లు కావచ్చు ఇవే చాలా అక్కడ ఒక కీ ప్లేయర్ రోల్ చేశారు. కీ ప్లేయర్ రోల్ అంటే టీమ్కి చాలా ఇంపార్టెంట్. క్రూషియల్ టైంలో వికెట్స్ పడినప్పుడు కోహ్లీ బాగా ఆడాడు. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇది టోర్నమెంట్లో సెకండ్ టైం వచ్చింది కోహ్లీకి. డెఫినెట్గా ఈరోజు మన వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ అయితే కంపల్సరీగా 300 అబోనే చేజ్ చేస్తారు డెఫినెట్గా. సో ఒకవేళ మన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటే డెఫినెట్ 250 లోపల కట్టడి చేస్తారు. సో వాళ్ళలో కూడా మంచి లైనప్ ఉంది బ్యాటింగ్లో. రవీంద్ర ఫామ్లో ఉన్నాడు. విలియమ్సన్ ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో గ్లెన్ ఫిలిప్స్ అండ్ మిచెల్ బాగానే ఫామ్లో ఉన్నారు. సో వాళ్ళ యూనిట్లో వచ్చేసి బాగానే ఉన్నారు. కానీ మన యూనిట్లో కూడా వాళ్ళకి సరిపడా బౌలర్స్ ఉన్నారు. డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ పవర్ ప్లేలో 2 వికెట్స్ పడతాయి. సో డెఫినెట్గా ఇండియా ఒకవేళ బ్యాటింగ్ అయితే డెఫినెట్గా విల్ సీ ద రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ సెంచరీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐసీసీ టోర్నమెంట్లో రోహిత్ శర్మ గుడ్ బ్యాటింగ్ రికార్డ్ ఉంది. డెఫినెట్గా రోహిత్ శర్మ నుంచి అలాగే కోహ్లీ నుంచి ఒక బిగ్ నాక్ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఇది గెలిచిన తర్వాత మేబీ న్యూసెస్లో వస్తున్నాయి డెఫినెట్గా. సో కొన్నిటికి రిటైర్మెంట్ ఇస్తారని. సో వాళ్ళు నాకు తెలిసి 2027 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇస్తారు కోహ్లీ అండ్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ. డెఫినెట్గా ఇండియా 2027 వరల్డ్ కప్ కూడా గెలిచిద్ది. ఇప్పుడు జరిగే వరల్డ్ కప్ కూడా గెలిచిద్ది. డెఫినెట్గా దాని తర్వాత రిటైర్మెంట్ ఇస్తారు వాళ్ళిద్దరు. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పవసరం లేదు. అఫ్కోర్స్ విరాట్ ఆర్ కోహ్లీ. సో నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళిద్దరికి ఇవ్వచ్చు. సో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా కోహ్లీ. డెఫినెట్గా ఈ మ్యాచ్ కోహ్లీ ఒకవేళ గుడ్ నాక్ ఆడితే డెఫినెట్గా కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ నాక్ ఫ్రమ్ కోహ్లీ అండ్ విరాట్. అంటే రోహిత్ కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టాక 4 సార్లు ఐసీసీ ఫైనల్కి చేరుకుంది. ఇది అనేది చాలా రికార్డు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఫైనల్లో ఖచ్చితంగా మనం గెలుస్తామని ధీమా ఉన్నదా? డెఫినెట్గా ధీమా ఉంది కాబట్టి ఎంత కాన్ఫిడెంట్ చెబుతున్నాం డెఫినెట్గా. సో ఇండియా ఈరోజు గెలిచిన తర్వాత కాకపోతే మనకి మన ఇండియన్స్ ఏం నమ్ముతారంటే డెస్టినీ నమ్ముతారు. గత లాస్ట్ 2020 నుంచి ఏముందంటే మనకున్న మ్యాచెస్ అన్నీ ఏదైతే వరల్డ్ కప్ ఫైనల్స్ కానీ సెమీస్ ఆడినాయో అవన్నీ సాటర్డే అలాగే మండే ఆడితే గెలిచిన ట్రాక్ రికార్డ్ ఉంది. సో సండే ఆడిన మ్యాచెస్ అన్నీ ఓడిపోయిన రికార్డ్ ఉంది ఐసీసీలో. సో ఇది ఒక డెస్టినీ లాగా మన వాళ్ళు ఒకలాగా అనుకుంటున్నారు. సో అదేం ఉండదు. బాగానే ఆడతారు. మన ప్లేయర్స్ మీద మన నమ్మకం పెట్టుకుని డెఫినెట్గా గెలుస్తారు. 100,000 కోట్ల మంది జనం భరోసా ఆశలు నిలబెట్టుకుంటారు. డెఫినెట్గా గెలుస్తాం మనం. గోయింగ్ టు విన్ టునైట్ అట్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. సో పిచ్ అనేది చాలా అనుకూలంగా ఉంది. డెఫినెట్గా ఒకవేళ ఇండియా గెలిస్తే డెఫినెట్గా బ్యాటింగ్ తీసుకుంటే డెఫినెట్ 300+ ఇన్ కేస్ చేంజింగ్ 250 లోపల వాళ్ళు కట్టడి చేసి గెలుస్తారు. సో
మొత్తం మీద చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ఖచ్చితంగా భారత్ గెలుస్తుందంటూ ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పిచ్చి సహకరించడం కావచ్చు. ఇప్పటికే రోహిత్ కెప్టెన్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే 4 సార్లు ఐసీసీకి చేరుకున్నాము. చెప్పండి, ఈరోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? విరాట్ కోహ్లీ సెంచరీ కొడతారు, రోహిత్ శర్మ బిగ్ నాక్ ఆడితే సరిపోతుంది. మంచి ఓపెనింగ్ పేర్లో గిల్లు కూడా ఉన్నారు కాబట్టి ఫామ్లో ఈజీగా మ్యాచ్ విన్ అవుతుంది. బట్ అటు సైడ్ అనేది న్యూజిలాండ్ మీద మనకు ఎన్నో నాకౌట్స్లో చాలా దెబ్బలు తగిలాయి. 2019 అలాగా 21 టెస్ట్ ఛాంపియన్షిప్ వాటిల్లో. బట్ బిగ్ రైవల్రీ గట్టిగానే ఉంటుంది. కొంచెం కానీ ప్రెజర్ తీసుకుంటే మన మ్యాచ్ ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రెజర్ తీసుకోకుండా ఆడితే సరిపోతుంది మ్యాచ్లో. విరాట్ కోహ్లీ క్రూషియల్ టైంలో చాలా స్మార్ట్గా ప్లే చేశారు మన వాళ్ళు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగా చేస్తున్నారు. ఎక్కడ ఏ మూవ్స్ తీసుకోవాలి అంటే బౌలర్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, స్పిన్ ఎక్కడ వేయాలి. స్పిన్ పిచ్ కాబట్టి మనకు 4 స్పిన్నర్స్ వస్తున్నారు కాబట్టి సరిపోతుంది. ఈసారి అనేది విరాట్ కోహ్లీ మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోతుంది. ఒక 2023 ఓడిఐ వరల్డ్ కప్లో పడ్డ దెబ్బలకి ఇది తీస్తుందేమో అని అనుకుంటున్నాం. బట్ బిగ్ రైవల్రీ ఉంటుంది గట్టిగానే. ఇంకా స్పిన్ గురించి చెప్పాల్సిన పని లేదు. జడేజా 70 సెకండ్లలో ఓసీ కంప్లైంట్ చేస్తుండు, అవసరం లేదు మనకి. ఇంకా బ్యాటింగ్ డెప్త్ కూడా అక్షర్ పటేల్ వరకు కూడా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇటు బౌలింగ్లో మీ ఫేవరెట్ ఎవరు, బ్యాటింగ్లో ఎవరు ఫేవరెట్ మన టీం నుంచి? మన టీం నుంచి బౌలింగ్లో వచ్చేసి మహమ్మద్ షమి, పవర్ ప్లేలో మంచి వికెట్లు తీస్తారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి విరాట్ కోహ్లీ ఎక్స్పెషల్లీ విరాట్ కోహ్లీ ఈసారి సెంచరీ కొడితే చూడాలనుకుంటున్నాం అతని వైపు నుంచి. కానీ ఫస్ట్ టైం రోహిత్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో 4 సార్లు ఐసీసీ ఫైనల్కి వెళ్ళాము. ఏ విధంగా అనిపిస్తుంది అంటే కెప్టెన్సీ అనేక విమర్శలు వచ్చాయి కానీ వాటిని అన్నింటిని కూడా అధిగమిస్తూ వెళ్తున్నారు. టీం నుంచి మంచి సపోర్ట్ వచ్చింది కాబట్టి మనం ఐసీసీ ఈవెంట్స్కి వెళ్ళగలుగుతున్నాం. టీం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. అలాగనే మన గౌతమ్ గంభీర్ కూడా మంచి కోచ్గా చూస్తున్నారు. ఎక్కడ ఎవరిని తీసుకోవాలి, టీంలో ఎవరు ఉండాలి ఏంటి అనేది. అలానే కేఎల్ రాహుల్ కూడా ఎక్కడ ఏ పొజిషన్లో ఆడమన్నా ఆడుతున్నారు కాబట్టి అలాంటి సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఐసీసీ ఈవెంట్స్లో. టీం సపోర్ట్ లేదు మనం ఏం చేయలేము. ఒక కెప్టెన్సీలో అంటే కెప్టెన్ని మనము చేయలేము కదా, అతని మీద మొత్తం వేయలేము. టీం మొత్తం సపోర్ట్ చేస్తేనే మనం మ్యాచ్కి గెలవగలం. అందులో ఒక్కళ్ళే ఆడితే గెలుస్తాం, విరాట్ కోహ్లీ ఆడితే గెలుస్తాం కాదు, టీం మొత్తం ఆడితే గెలుస్తాం. అందువల్ల మనం ఐసీసీ ఈవెంట్స్లోకి ఇన్నిసార్లు రావడానికి కారణం. సో మొత్తం మీద చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మనమే ఛాంపియన్స్ ట్రోఫీ మనమే సొంతం చేసుకుంటామంటూ అందరూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2:30 దుబాయ్ వేదికగా ఈ గ్రాండ్ ఫినాల్ ఏదైతే ఫైనల్ ఉందో ఛాంపియన్స్ ట్రోఫీ సంబంధించిన ఫైనల్ అనేది జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఎంతో ప్రాక్టీస్ అనేది నిన్న కావచ్చు మొన్నటి నుంచి కావచ్చు మొత్తం ప్రాక్టీస్ సెషన్కే అంకితమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు టీమిండియా కావచ్చు, కివీస్ కావచ్చు, మొత్తం మీద ఈరోజు తలపనున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అందరూ 1000 కళ్ళతో వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనమే ఖచ్చితంగా ఈ ట్రోఫీని మనమే గెలుస్తాం. ఎందుకంటే గతంలో ఏదైతే క్రూషియల్ టైంలో చాలా స్మార్ట్గా ప్లే చేశారు మన వాళ్ళు అంటూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈరోజు 2:30 దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ అనేది జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కావచ్చు అన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేసిన ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అంటూ ప్రతి ఒక్కరూ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎప్పుడు 2:30 అవుతుందా, ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అంటూ ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ మొదలైందని చెప్పుకోవచ్చు. క్రికెట్ ఫీవర్ ఈరోజు 2:30 దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం అటు నగర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఎక్కడికక్కడ బెట్టింగ్స్ కావచ్చు, వీటినన్నింటిని కూడా జరుగుతున్నాయి. వీటినన్నింటిని కూడా అరికట్టడానికి ఎక్కడెక్కడ పోలీసులు కావచ్చు అందరూ కూడా భారీగా పోలీసులు మోహరించడం కావచ్చు, ఎక్కడికక్కడ నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు క్రికెట్ అభిమానులు కావచ్చు ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వరుస విజయాలతో దూకుడుగా ఉన్న ఇండియా ఖచ్చితంగా ఇప్పుడు టైటిల్ సొంతం చేసుకుంటుందంటూ ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది.
దుబాయ్ వేదికగా జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ కూడా అందరు వేచి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. ఇక్కడ చిన్న పిల్లలు ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఒకసారి వాళ్ళతో మాట్లాడించి ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ ఫేవరెట్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ హాయ్. ఈ రోజు మ్యాచ్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్? గెలుస్తుందా మన ఇండియా? మ్యాచ్ మందే పక్కా మ్యాచ్ మందే. ఎవరు ఫేవరెట్? ఎవరు? విరాట్ కోహ్లీ. కానీ న్యూజిలాండ్ చాలా టఫ్ జట్టు. ఫీల్డింగ్ కూడా చూడొచ్చు. మన గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ అయినా లేదా కేన్ విలియమ్సన్ క్యాచెస్ అయినా ఫీల్డింగ్ అయితే స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ లో టఫ్ ఫైట్ ఉంటదా? టఫ్ అయితే ఉంటది కానీ మ్యాచ్ మందే. కానీ మ్యాచ్ అయితే మందే. టఫ్ ఉంటుంది మ్యాచ్ కానీ మ్యాచ్ మనదే. సెంచరీ ఉంటదా? ఆ కోహ్లీ సెంచరీ డబుల్ సెంచరీ. కోహ్లీ మీద బ్యాటింగ్ 100కి 200% ఇండియా గెలిచిద్ది. టఫ్ ఫైట్ అయినా బెస్ట్ ఇస్తారు, గెలుస్తారు. బెస్ట్ ఇస్తారు, గెలుస్తారా? యా. మళ్ళీ మొన్న పాకిస్తాన్ ఓడించిన పిచ్ పైన ఇప్పుడు మళ్ళీ ఆడబోతున్నాం ఫైనల్ ఫైట్. సేమ్ పిచ్, ఎందుకంటే ఇండియా మ్యాచెస్ అన్ని అక్కడే ఆడింది కాబట్టి కొంచెం పిచ్ మీద కొంచెం అవగాహన ఉంది కూడా, చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకా బాల్స్ వేరియేషన్స్ కూడా ఎటు వేయాలో తెలుస్తుంది. సో ఇండియాకి ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటుంది గెలవడానికి. రోహిత్ కెప్టెన్ ఆధ్వర్యంలో ఈసారి ఐసీసీ ట్రోఫీ మందేనా? ఐసీసీ ఛాంపియన్స్ 100% కొట్టారు. వరుసగా 4 times ఇప్పుడు ఫైనల్స్కి వచ్చేసాం, పక్కా గెలుస్తాం. సో రోహిత్ కెప్టెన్స్ ఎలా ఉంది? సూపర్, అదిరిపోయింది. సూపర్. మొన్న కూడా చాలా స్మార్ట్ గా విరాట్ కోహ్లీ ప్లే చేశారు. మొత్తం సింగిల్స్ కి పరిమితం, ఎక్కడ కూడా 6లు 4లు కాకుండా చాలా స్మార్ట్ గా ప్లే చేశారు. అదే విజయానికి ఏమంటారు దీనిపై? మొన్న లాస్ట్ కి కొంచెం షార్ట్లు అవుట్ అయ్యారు, కానీ ఈసారి 150, 100, 200 కొట్టేస్తారు. పక్కా ఈజీ కొట్టేస్తారు. ఈసారి ఇండియాది 300 రన్స్ ఉంటది ఖచ్చితంగా. 350+ ఉంటే ఈజీ మ్యాచ్ మందే. హీరో హోండా స్ప్లెండర్, విరాట్ కోహ్లీ థండర్. ఇంకోటి కివీస్ గురించి ఏం చెప్తారు? కివీస్ గురించి వాళ్ళు చాలా మంచి ప్లేయర్స్. ఫీల్డింగ్ చూస్తే అది టాప్లో ఉంటుంది వాళ్ళది. బ్యాటింగ్కి వచ్చేసేపాటికి రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఫుల్లీ స్ట్రాటజీతో వస్తారు మంచిగా. ఒక బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇస్తారు వాళ్ళు. కొంచెం కష్టం కానీ బెస్ట్ ఎవరు ఇస్తారో గెలుస్తారు, కానీ ఇండియానే గెలుస్తుంది. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, టాస్ ఓడిపోతాము అలా ఏముండదు. ఎటు బ్యాటింగ్ వచ్చినా బౌలింగ్ వచ్చినా ఇండియానే గెలుస్తుంది. అంతేనా? అంతే. విరాట్ కోహ్లీ ఆల్వేస్. సో ఈ రోజు మ్యాచ్ గురించి ఏంటి ఎక్స్పెక్టేషన్స్? న్యూజిలాండ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండేది సౌత్ ఆఫ్రికాతోని. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి మీద హోప్ ఉంది, వికెట్ తీస్తాడని. ఆడే బెస్ట్ వికెట్ తీస్తుండే, ఇప్పుడు ఆడి మీదనే హోప్. ఇప్పుడు సో ఆస్ట్రేలియా స్ట్రాంగ్ టీమ్ ని కూడా మన వాళ్ళు ఓడించారు. ఇప్పుడు ఈ న్యూజిలాండ్ తో ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇండియానే గెలుస్తుంది 100%. అదే కెప్టెన్ ఇండియా 350+ స్కోర్ కొడితే న్యూజిలాండ్ మీద విన్ పక్కా. అని అనుకోకు, హిట్టర్స్ కూడా ఉన్నారు న్యూజిలాండ్ లో, అది తెలుసుకో. తెలుసురా? కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, వీళ్ళు చాలా పెద్ద హిట్టర్స్. వీళ్ళని అవుట్ చేసే మ్యాచ్ మందే. వీళ్ళందరినీ హిట్టర్స్ నోట్ చేసి ఎవరు ఆడతారని కాదు, కానీ ఒక స్ట్రాటజీ మీద వస్తే ఈజీగా గెలిచిపోతారు. బౌలింగ్ చాలా బాగుంది. స్ట్రాటజీనే అని. ఈరోజు మ్యాచ్ టఫ్ గానే ఉంటది, కానీ పక్కా ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్స్ లో మొహమ్మద్ షామి అంత మంచిగా ఆడట్లేదు. ఈసారైనా మంచి వికెట్లు తీస్తారని అనుకుంటున్నాం. అందరూ కలిసి ఒకసారి జై భారత్ అని లైక్ చెప్పండి. జై ఇండియా, జై భారత్. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఈసారి ఖచ్చితంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ సొంతం చేసుకుంటుంది. అందులో రోహిత్ కెప్టెన్సీ కావచ్చు, ఇంకోవైపు విరాట్ కావచ్చు, మంచి ఫామ్లో ఉన్నారు. ఈసారి మన జట్టే విజయం సాధిస్తుంది. బలమైన జట్టు అయినటువంటి ఏదైతే న్యూజిలాండ్ ఉందో, న్యూజిలాండ్ పైన మనం ఖచ్చితంగా స్మార్ట్గా ప్లే చేసి ఈసారి విజయం మనమే సాధిస్తామంటూ ఒకవైపు అందరూ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025
2025కి భారత్ కేవలం ఒక్కడుగు దూరంలోనే ఉంది. ఈరోజు దుబాయ్ వేదికగా 2:30 న్యూజిలాండ్తో తలపనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ దేశవ్యాప్తంగా భారత్లో ఖచ్చితంగా ఈసారి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఖచ్చితంగా భారతే గెలుస్తుంది. ఇప్పటికే వరుస విజయాలతో భారత్ దూసుకెళ్తుంది. ఇప్పుడు కూడా భారత్ కైవసం చేసుకుందంటూ రోహిత్ కెప్టెన్ ఆధ్వర్యంలో ఈసారి ట్రోఫీ మనదే అంటూ ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. అందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ మొదలు పెట్టారు. ముఖ్యంగా ఈసారి భారత్ ఖచ్చితంగా అటు విరాట్ కోహ్లీ కావచ్చు, ఇటు రోహిత్ కెప్టెన్సీ కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈసారి మనమే గెలుస్తామంటూ ప్రతి ఒక్కరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు భారత్కి సంబంధించి జై భారత్ అంటూ కూడా నినాదాలు ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ చిన్నపిల్లలున్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏంటి ఈరోజు మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏం గెలుస్తుంది అనుకుంటున్నారు? 50 ఛాన్సెస్ అక్క ఇండియాకి ఇంకా న్యూజిలాండ్కి. ఎందుకంటే రచన్ రవీంద్ర కూడా ఫామ్లో ఉన్నాడు, కేన్ విలియమ్సన్ కూడా ఫామ్లోనే ఉన్నాడు, రోహిత్ శర్మ ఒక్కడు ఫామ్లోకి రావాలా, ఫిలిప్స్ ఇంకా ఫీల్డింగ్ కూడా బాగానే ఉంది, విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు ఎట్లనైనా. బౌలింగ్ యూనిట్ ఏమో ఉట్టి మొత్తం వరుణ్ చక్రవర్తి అంటే కష్టమే, షమి కూడా ఫామ్లోకి రావాలా. సో మొన్న ఆస్ట్రేలియా టీంని కూడా మన వాళ్ళు ఓడించారు. అది కూడా స్ట్రాంగెస్ట్ టీమ్, దాన్ని ఓడించారు. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా మనం గతంలో కూడా ఓడించినాయి. సో ఇప్పుడు 50-50 అనేది 50. ఎందుకంటే మన బౌలింగ్ యూనిట్ మంచి లేదు అక్క, బ్యాటింగ్ ఎంత ఉన్నాడో బౌలింగ్ యూనిట్ ఉండాలి. కానీ వరుసగా 4 సార్లు గెలిచాం, 4 విజయాలు వరుసగా మనదే. కానీ అయినా కూడా మనము ట్రై చేస్తే గెలుస్తాం. కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఇండియా కొడుతుంది. మన క్రూషల్ టైంలోనే విరాట్ కోహ్లీ మొత్తం కూడా అగ్రెసివ్గా వెళ్ళకుండా మొత్తం సింగిల్స్ తీసి మొత్తం మనమే విన్ అయ్యాం. సో ఇప్పుడు ఆ విధంగా అలాంటి ఏమైనా చేస్తారా? కొడతాడు అక్క విరాట్ కోహ్లీ సెంచరీ. రోహిత్ శర్మ ఒక 50 కొడితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉంది, లేదంటే ఇంకా అంతే. సో అందులో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్స్ కివీస్లో? ఎందులో? కివీస్ న్యూజిలాండ్లోనా? కేన్ విలియమ్సన్, ఇంకా రచన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్. మన దాంట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇంకా హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ మంచిగా చేస్తుంది, కేఎల్ రాహుల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొట్టొచ్చు. మన వీక్నెస్లు ఏంటి? వీక్నెస్ అంటే విరాట్ కోహ్లీ కొంచెం కింది నుంచి ఆడాలి, పైకి లేపితే క్యాచెస్ వస్తాయి అక్కడ. ఇట్లా మొన్న క్యాచ్ పట్టింది కదా, అట్లా వచ్చేస్తాయి క్యాచెస్ వస్తే మళ్ళీ ఇండియా ఛాన్స్ ఉండదు గెలవడానికి. సో రోహిత్ కెప్టెన్స్గా అయ్యాక 4 సార్లు ఐసీసీకి ఫైనల్కి భారత్ అనేది చేరుకున్నది. సో ఇది చాలా రికార్డు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో మనం ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకుంటామా ఏంటి? కంపల్సరీ తీసుకుంటామా. ఇండియా ఛాన్స్ అయితే 70% ఉంటుంది. శుభ్మన్ గిల్ కూడా ఫామ్లోకి రావాలని అందరూ ఉన్నారు. ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు, కొంచెం బ్యాడ్ ఫామ్ నడుస్తుంది ఇప్పుడైతే శుభ్మన్ అయితే కొట్టాలి. హార్దిక్ పాండ్యా కూడా కాపరేట్ చేయాలి. అంటే పిచ్ కూడా అనుకూలంగా పిచ్ కూడా ఉంటే మంచి బౌలర్స్ వికెట్ తీసుకోవచ్చు, బ్యాటింగ్ కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరు మంచిగా ఆడితే వస్తాయి. సో హార్దిక్ పాండ్యా ఈసారి ఫామ్లోకి వస్తారంట కంపల్సరీ. ఆల్రెడీ నార్మల్ ఫామ్లో ఉన్నాడు, ఇంకా మంచి ఫామ్లో వస్తే గెలిచే చాలా ఛాన్సెస్ ఉంది. సో ఛాంపియన్ ట్రోఫీ మనదేనా? ఎస్, కంపల్సరీ మనదే. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాని కావచ్చు, వీటిని వచ్చి అది ఖచ్చితంగా అందులో ఎవరు బలాలు? మోస్ట్ అంటే న్యూజిలాండ్ ఉండే అన్నిటికన్నా మంచిది. కానీ ఇండియా ఆల్రెడీ న్యూజిలాండ్ ఓడించారు కాబట్టి ఈజీ ఉంటుంది, చాలా చేయొచ్చు, గెలవచ్చు. ఆల్రెడీ మనకు దుబాయ్ పిచ్ కూడా అలవాటు అయిపోయింది, ఇప్పటికే చాలా మ్యాచెస్ ఆడిరు. సో ఇప్పుడు మనకు అది ప్లస్ అవుతుందా? ఎస్, చాలా ఆల్రెడీ మ్యాచెస్ ఆడి ప్రతి ఒక్కటి గెలుచుకొని వస్తారు. ఆ కాన్ఫిడెన్స్తోని ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈరోజు జరిగే ఏదైతే మ్యాచ్ ఉందో మ్యాచ్కి దుబాయ్ పిచ్ అనేది మనకు చాలా సహకరిస్తుంది. ఖచ్చితంగా అటు వికెట్లు తీయొచ్చు, అదేవిధంగా బౌలింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈసారి కప్పు మనదే అంటే ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుదా, ఎప్పుడు చూద్దామా అంటూ కూడా ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేసి అటు దేశవ్యాప్తంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే బలమైన జట్టు అయినటువంటి న్యూజిలాండ్తో ఇండియా తలపనున్నది. ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది, ఎందుకంటే ఇప్పటికే వరుస విజయాలతో ఫామ్లో ఉంది. ఈసారి ఖచ్చితంగా రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ఈసారి మనమే ఛాంపియన్స్ ట్రోఫీ మనకే సొంతం అంటూ కూడా ఒకవైపు అందరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనిపిస్తుంది విజయ్తో కలిసి శిల్ప అడ్డవే హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.